మీడియా వాళ్ళ అభిప్రాయం సెన్సిటివ్ ఇష్యూ, సెంటిమెంట్ కలర్ ఒకటి. ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్ జరిగే వరకు అదే పనిగా వేస్తుంటారు. లాయర్ నోరు మూయవయ్యా. 20 ఏళ్ల సామ్రాజ్యం స్కూల్ ని గవర్నమెంట్ కి దారదత్తం చేయాలా? అది అను పాపకి స్ట్రాబెరీ బటర్ఫ్లై అంటే చాలా ఇష్టమని చెప్పండి. అది అను పాపకి చాలు ఆపు, చాలు 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 చాలు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ న్యూస్ కోసం మమ్మల్ని వేధించకండి. మా వేదన కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీ వేదన ఏంటో ప్రజలకు తెలియాలి కదా సార్. అక్కర్లేదు సార్, ఎవరికి తెలియక్కర్లేదు. మా వేదన ఎవరికి తెలియక్కర్లేదు. తెలుసుకుని ఏం చేస్తారు? అయ్యయ్యో, ఇలాంటి సానుభూతుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు సార్. మాకేమి న్యాయం జరిగిందో అది ప్రజలకు తెలియాలి అంతే. మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకే కుటుంబానికి జరగకూడదు. ఉదయం సంతోషంగా టాటా చెప్పిన పిల్లలు సంతోషంగానే తిరిగి రావాలి, శవాలుగా రాకూడదు. స్కౌట్ కేసులో బాగా ఇరికించాడు ఆ వెధవ. సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి టైం అడుగు. మినిస్టర్ ఆయనే ఏ కోర్టులో వాయిదా తీసుకోవాలని చూస్తున్నాడు. మా ఇద్దరు ఫోటో కవర్ పేజీగా వేసి మీ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోకండి. గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కదా మీరు. ఇక్కడ కూడా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఫ్రీ సీట్లు ఇచ్చింది ఫ్రీగా తిరగడానికి అనుకున్నారా? అన్నా రే నరసింహ, బావున్నావా? బావున్నానన్నా. ఓ ముఖ్యమైన విషయం అన్నా, శంకర్ డ్రైవర్ గా పనిచేస్తే ఈ స్కూల్లోనే పనిచేస్తానంటున్నాడు. మీరే ఏదైనా చేయాలి. నేను చూసుకుంటాలేరా. సరే అన్నా. ఏ ఊరు బాబు? బిడివే చెబుతుంది మా ఊరు అబ్బాయి అని. సర్రా. అమ్మయ్యా, మన ఊరు అబ్బాయి కదా, పని కోసం వచ్చినా గంభీరంగా ఉండాలి. ఈ ఊర్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఎన్నో ఉన్నాయి, కానీ తమ పిల్లల్ని ఇక్కడే చదివించాలని ఎందుకు అనుకుంటున్నారు? అంతగా ఈ స్కూల్లో ఏముంది? పనులకు చేరాక సెక్రటరీ ఎవరో తెలుసుకో, సీక్రెట్ కెలక్కు. ఇద్దరు ఇక్కడే కదా పని చేయబోతున్నాడు, తెలుసుకోవడంలో తప్పేం లేదు. తప్పులేదు బాబు. సిటీలో ఈ స్కూల్ టాప్ 10 లో నెంబర్ 1. ఎందువల్ల? ఇక్కడ చదువుతున్న పిల్లలంతా మార్కుల్లో కూడా నెంబర్ 1. ఎందుకని? బాబు, 8వ తరగతి చదువుతున్నప్పుడే 10వ తరగతి పోర్షన్ అంతా మెదడులో కుక్కేస్తారు. 10వ తరగతి అయిపోగానే సెలవులకి పిల్లల్ని ఇంటికి పంపించకుండా 12వ తరగతి పోర్షన్ ని బాగా నూరిపోస్తారు. ఎగ్జామ్లు రాస్తారు. ఎలాగా? అర్థం తెలియకుండానే కంఠస్థం చేసి అక్షరం పొల్లుపోకుండా అలాగే పేపర్ మీద వాంతి చేసుకుంటారు. ఇలా చేయడం తప్పు కదా సార్. తప్పే, కానీ ఏం చేయగలం? మార్కులు అల్లాడుతున్నారు పేరెంట్స్, చదివి పిచ్చి వాళ్ళు అవుతున్నారు స్టూడెంట్స్. ఇవన్నీ పట్టించుకోకు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకో. నువ్వు రారా. నువ్వు ఇక్కడే ఉండరా, వస్తాను. నువ్వు చెప్పినట్టుగానే ఈ స్కూల్ లోపలికి వచ్చేసాం. నెక్స్ట్ ఆ విక్రమ్ చంద్ని ఏం చేయబోతున్నావు? ఆ విక్రమ్ చందు తన సేఫ్టీ కోసం ఒక కాపలా యంత్రంతో వచ్చాడు. సో నేనిప్పుడు వాడి దగ్గరికి వెళ్ళలేను. సరే వదిలే, ఒక బస్ తీసుకొని డైరెక్ట్ గా వాడి మీదకి ఎక్కించి చంపేద్దాం. నో, ఈ స్కూల్ నాకు దేవాలయం లాంటిది. ఎలాంటి పాపాలు ఇక్కడ జరగకూడదు. అది వీలేదు, ఇది కుదరదా? అయితే ఏం చేద్దాం, నువ్వే చెప్పు. దేవుడు ఒకరిని ఎక్కువ కష్టాలు పెడుతున్నాడంటే త్వరలోనే అతనికి మంచి చేస్తాడు అని అర్థం. నీకివన్నీ అర్థం చేసుకోవడానికి వయసు చాలదు బ్రో. జూలై 2తో నా టైం అయిపోతుందని ఆ విక్రమ్ చంద్ర కరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చి వదిలేడు కదా. సో దేవుడు మనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ స్కూల్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది.